హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. ఎలాంటి ట్రేడ్ రికమెండేషన్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. మెయిన్గా ఈరోజు డిస్కషన్ వచ్చేసి ఒక బిగినర్ ట్రేడర్కి మరియు లెస్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్కి మాత్రమే. ఇప్పుడు మనము జనరల్గా చూసినట్టయితే మార్కెట్లో ఏదైనా ఓపెన్ చార్ట్ తీసుకుంటే, ఏదైనా ప్లెయిన్ చార్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ మనము నిఫ్టీ 50 చార్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ ఈ బ్లాంక్ చార్ట్, దీని మీద ఎలాంటి టెక్నికల్ ఇండికేటర్స్ అప్లై లేవండి, ఏదొక ప్లెయిన్ చార్ట్ మాత్రమే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక బిగినర్ ట్రేడ్ అనేది తీసుకోగలడా? హైలీ ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇదే ప్లెయిన్ చార్ట్ని బేస్ చేసుకొని ఇంకెవరన్నా ట్రేడ్ తీసుకోవచ్చా అంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్, ప్రో ట్రేడర్స్ తీసుకుంటారండి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం, ఇప్పుడు యాజ్ ఏ బిగినర్గా ట్రేడ్ తీసుకోలేమా మనము అని అంటే మనకి తీసుకోవచ్చండి. కాకపోతే దానికి మనం కొన్ని ఇండికేటర్ సపోర్ట్ అనేది తీసుకోవాలండి. ఇండికేటర్స్ అంటే మామూలుగా మనకి మోస్ట్ ఫేమస్ ఇండికేటర్స్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్, వివ్యాప్, సూపర్ ట్రెండ్, బొలింజర్ బ్యాండ్స్, ఆర్ఎస్ఐ అండి. ఇవి మెయిన్గా అందరూ యూజ్ చేసే ఇండికేటర్స్. దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ కన్ఫర్మేషన్ దొరికితే ట్రేడ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టెక్నికల్ ఇండికేటర్స్లో మనము మాట్లాడుకునేది ఈరోజు ఆర్ఎస్ఐ అండి, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఆర్ఎస్ఐ అంటే జనరల్గా అందరికి తెలిసిందే, ఇలా కొత్త ఏం లేదు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటామండి. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చా, ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మనము చూద్దామండి. అసలు ఆర్ఎస్ఐ అంటే ఏంటి? ఒక్క నిమిషం. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ ఇండెక్స్, ఓకేనా. మామూలుగా ఆర్ఎస్ఐ అంటే ఏంటంటే ఇది ఒక టెక్నికల్ టూల్ అండి. మనకి మార్కెట్ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉందా, మార్కెట్ కానీ అంటే ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉందా, ఓవర్ బాట్ పొజిషన్లో ఉందా అనేది అనాలిసిస్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా స్టాక్ పెరుగుతూ ఉందనుకోండి, పెరుగుతా వెళ్ళి అది ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీద అన్నప్పుడు అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సెల్లర్స్ ఎంటర్ అయితే స్టాక్ అనేది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓవర్ సోల్డ్ పొజిషన్లోకి వస్తే, ఓవర్ సోల్డ్ ఏరియాలోకి వస్తే ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్లో, అప్పుడు అది మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బయర్స్ ఎంటర్ అయితే, బయర్స్ యాక్టివ్ అయితే మళ్ళీ ఆ చార్ట్ అనేది పైకి వెళ్ళే సందర్భాలు కనపడతాయి మనకి, ఓకేనా. ఇందులో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మామూలుగా డైవర్జెన్స్ అని దేన్ని పిలుస్తామంటే, ఎప్పుడైతే ప్రైజ్ అండ్ ఆర్ఎస్ఐ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయో దాన్ని డైవర్జెన్స్ అని అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్గా మార్కెట్ ఇప్పుడు ఒక స్టాక్ తీసుకున్నాము, దాని చార్ట్ అనేది కిందకి పడిపోతూ ఉంది. అట్ ద సేమ్ టైం కింద ఆర్ఎస్ఐ ఇండికేటర్ని చూస్తే దాని ఆర్ఎస్ఐ లైన్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఇదొక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్లో ఒక స్టాక్ యొక్క చార్ట్ ప్రైస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటుంది పైకి. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ అనేది కిందకి వస్తూ ఉంటుంది, ఆర్ఎస్ఐ లైన్ అనేది, ఓకేనా. ఇది చెప్పిన ఎగ్జాంపుల్లో ఒకటి బుల్లిష్ డైవర్జెన్స్, ఒకటి బెరిష్ డైవర్జెన్స్. అసలు ఇందులో ఎన్ని రకాల డైవర్జెన్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి ఫస్ట్ వచ్చేసి బుల్లిష్ డైవర్జెన్స్. బుల్లిష్ డైవర్జెన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ప్రైస్ అనేది లోవర్ లోస్ చేస్తుందండి, ఓకేనా. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ అనేది హయ్యర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది.
అంటే ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఒక్క నిమిషం. ప్రైజ్ అనేది లోవర్ లోస్ చేసుకుంటూ వెళ్తుందండి కిందకి. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ అనేది హయ్యర్ లోస్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటుందండి. ఓకేనా? అంటే ఇక్కడ క్లియర్గా మనకి ప్రైజ్ అనేది లోవర్ లోస్, ఆర్ఎస్ఐ అనేది హయ్యర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ప్రైజ్ ఆర్ఎస్ఐకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ ప్రైస్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్క నిమిషం. ఇంకొక పాయింట్ ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్లో బుల్లిష్ డైవర్జెన్స్ అనే డౌట్ వస్తుందండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రైస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందో, అంటే కిందకి వెళ్తుందో, ఆర్ఎస్ఐ అనేది పైనకి వెళ్తుందో, ఈ రెండు సినారియోలలో మనం ఆర్ఎస్ఐనే నమ్మాలి. 100% ఆర్ఎస్ఐనే నమ్మాలి. ఎందుకంటే ఆర్ఎస్ఐ అనేది పైకి వెళ్తుంది. అంటే ఇది ఒక బుల్లిష్ డైవర్జెన్స్. ప్రైస్ని వదిలేయాలి. ఇక్కడ ప్రైస్ని అస్సలు కన్సిడర్ చేసుకోవద్దు. ప్రైస్ని నమ్ముకొని మనం ట్రేడ్ తీసుకుంటే లాస్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బేరిష్ డైవర్జెన్స్ గురించి చూద్దాము. ఇది అరేంజ్ చేస్తాను. బేరిష్ డైవర్జెన్స్. ఇక్కడ ఏంటంటే బేరిష్ డైవర్జెన్స్ లో ప్రైస్ అనేది హయ్యర్ హైస్, ప్రైస్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుందండి. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ అనేది లోవర్ హైస్ చేసుకుంటూ వెళ్తుందండి. డయాగ్రామ్ చూపిస్తానండి. డయాగ్రామ్లో ఇది స్టాక్ యొక్క ప్రైస్ హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుందండి. ఇక్కడ క్లియర్గా నేను చెప్పేదాన్ని మీరు గమనించాలి. హై లో అనే రెండే పాయింట్స్ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఓపెన్ క్లోజ్ అనేది ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని గమనించాలి మీరు. ఇప్పుడు ఈ ప్రైస్ అనేది అపోర్డ్ ట్రెండ్లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆర్ఎస్ఐ అనేది డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది. ఇలా కిందికి వెళ్తుంది. అంటే హ్యాపీగా కిందికి వెళ్ళిపోతా ఉంది అది అన్నప్పుడు ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ మనం దేని బేస్ చేసుకొని బేరిష్ డైవర్జెన్స్ అంటున్నామంటే ప్రైస్ అనేది పైకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ అనేది కిందికి వెళ్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఆర్ఎస్ఐనే నమ్మాలి. ఓకేనా? అంటే ఇక్కడ మనము ప్రైస్ని అస్సలు నమ్మొద్దు. ఆర్ఎస్ఐ కిందకి వెళ్ళిపోతే దీన్ని బేరిష్ డైవర్జెన్స్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ థర్డ్ది కూడా ఉంది ఇక్కడ. థర్డ్ వచ్చేసి హిడెన్ డైవర్జెన్స్ ఉందండి. ఇప్పుడు ఈ డిస్కషన్ నేను ఇనీషియల్గా చెప్పినట్టు ఒక బిగినర్కి మాత్రమే. బిగినర్ అంటే మనం ఇక్కడ హిడెన్ డైవర్జెన్స్ అనే దాన్ని డిస్కస్ చేయకపోవడమే మంచిది. డిస్కస్ చేయొచ్చు కానీ అది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుందండి ఐడెంటిఫై చేయడం చార్ట్స్ మీద. సో మనము ఈ డిస్కషన్ ఈ బుల్లిష్ అండ్ బెరిష్ డైవర్జెన్స్ మధ్యనే ఉంచుతాము. ఓకేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని చార్ట్స్ మీద తీసుకెళ్తాను. చార్ట్స్ మీద చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక నిఫ్టీ 50 చార్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది ఒక ప్లెయిన్ చార్ట్. దీన్ని బేస్ చేసుకొని నేను యాజ్ ఎ బిగినర్గా నేను ట్రేడ్ అయితే తీసుకోలేను. నాకు సపోర్టింగ్గా నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్ని నేను ఇక్కడ ప్లాట్ చేసుకుంటానండి. ఇండికేటర్ ట్యాబ్లోకి వెళ్ళి ఆర్ఎస్ఐ అని నేను కొడితే నాకు ఇక్కడ ఇండికేటర్ అనేది
ప్లాట్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేద్దామండి. ఇక్కడ లెంత్ అనే ఇన్పుట్స్లో లెంత్ అనేది సేమ్ ఉంటుంది. స్టైల్లో వచ్చేసి నేను ఈ ప్లాట్ లైన్ అంటే ఆర్ఎస్ఐ లైన్ అని అంటానండి. నేను ఆర్ఎస్ఐ లైన్ అనేది బ్లాక్గా పెట్టుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే స్మూత్ మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంది. దీనికి మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ కాసేపు అయినాక వచ్చేసి సెట్టింగ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి అప్పర్ లిమిట్ వచ్చేసి నేను 60 చేసుకొని లోవర్ లిమిట్ని 40 చేసుకుంటానండి. ఎందుకు ఇట్లా చేశానంటే మనకి డైవర్జెన్స్ అనేది అప్పర్ లిమిట్స్లో ఐడెంటిఫై అయినా లోవర్ లిమిట్స్లో ఐడెంటిఫై అయినా మనకి మంచి మూమెంట్ అనేది దొరుకుతుందండి ట్రేడ్కి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డైవర్జెన్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే టైం టేకింగ్, అది ఎప్పుడు వస్తుందో చూసుకుంటూ కూర్చోవాలి మనము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం ఏం లేదండి, ఈ ఈ నేను ఇందాక చెప్పినట్టు హైస్ లోస్ గురించే నేను మాట్లాడుతూ వచ్చిన ఇప్పటిదాకా. ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ ఈ లైన్ చూసినట్టయితే ఇక్కడ ఒక లో ఉందండి, ఇక్కడ ఒక లో ఉందండి, ఇక్కడ ఒక లో, ఇక్కడ ఒక లో. అంటే ఈ లోస్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఈ లోస్ అప్వర్డ్ ట్రెండ్లు ఉంది, ఎక్కడ డౌన్వర్డ్ ట్రెండ్లు ఉంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే చార్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మామూలుగా లైన్స్ తీసుకుంటున్నానండి. ట్రెండ్ లైన్ ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఈ పర్టికులర్ ఇంకా జూమ్ చేస్తాను. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో నుంచి నేను ఈ పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ యొక్క లోకి ఒక ట్రెండ్ లైన్ అయితే గీసుకున్నాను. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐలోకి వచ్చేసి ఇక్కడ ఒక లో ఉంది కదా, ఇక్కడ ఒక లో పెట్టేసి ఈ పక్కకి ఈ పక్క లోని నేను జాయిన్ చేశాను ట్రెండ్ లైన్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రైస్ అనేది డౌన్వర్డ్ ట్రెండ్లోకి వస్తుంది. ఇక్కడేమో ఆర్ఎస్ఐ ఏమో పైకి వెళ్తుంది. అంటే ఇది ఒక బుల్లిష్ డైవర్జెన్స్. నేను ఇందాక చెప్పినట్టు ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు మనము ఆర్ఎస్ఐనే నమ్మాలి, మనము చార్ట్ని అస్సలు నమ్మొద్దు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కొద్దిగా క్లియర్ కట్గా, అంటే చూస్తే చాలా దొరుకుతాయండి, కాకపోతే క్లియర్ కట్గా ఉన్నాయి నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ మీకు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ రెడ్ బార్లో నేను ఒక ట్రెండ్ లైన్ గీస్తాను. దీని లో నుంచి ఇక్కడ రెడ్ దాని దగ్గరికి ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోకి నేను ఒక ట్రెండ్ లైన్ అయితే గీసుకొని ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ మీదకి వెళ్తే ఇక్కడ ఈ లోను ఈ లోకి ఇక్కడ ఇంకొక లోకి నేను లైన్ అయితే గీసుకొని ఉన్నానండి. ఇక్కడ చూస్తే ఇది మనకి ఒక బుల్లిష్ డైవర్జెన్స్. ఇందాక చెప్పినట్టు ప్రైస్ కిందకి వస్తుంది లోవర్ లోస్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైమ్ ఆర్ఎస్ఐ అనేది హైయర్ లోస్ చేసుకుంటూ మీదకి వెళ్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో దేన్ని నమ్మాలంటే మనం ఆర్ఎస్ఐనే నమ్మాలి. అంటే అక్కడ ప్రైస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనము చూసినట్టయితే అసలు నేను స్టార్టింగ్గా చెప్పినట్టు ఒక ఇండికేటర్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ అయితే తీసుకోమండి. కాకపోతే ఇక్కడ మీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ మీద మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే, ఏది 23,108 దగ్గర తీసుకున్నట్టయితే ఈ మూమెంట్ ఎంతవరకు మనకి ఇచ్చిందండి? 23,254. అంటే 23,108 అన్నాం కదండి. ఆల్మోస్ట్ ఒక 140 పాయింట్స్ మనకి ఇక్కడ మూమెంట్ అయితే క్యాప్చర్ అయింది. ఇప్పుడు దీన్నే మనం ఇంకొక ఇండికేటర్ని కన్ఫర్మేషన్ చేసుకొని ట్రేడ్ తీసుకొచ్చా లేదా చూద్దాము.
సేమ్ ఇందాక నేను చెప్పినట్టు ఆర్ఎస్ఐలోకి వచ్చి ఈ స్మూత్ మూవింగ్ యావరేజ్ని నేను యాడ్ చేసుకుంటానండి. రెడ్ కలర్లో పెట్టుకున్నాను. ఇది ఆర్ఎస్ఐలో ఒక పార్టే. ఇంకొక ఇండికేటర్ వచ్చేసి సూపర్ ట్రెండ్. ఈ సూపర్ ట్రెండ్ని నేను చార్ట్ మీద అప్లై చేశాము. దీనికి కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేసాము. ఇక్కడ లెంత్ అనేది 10 ఉంటుంది, ఫ్యాక్టర్ అనేది 1.5 ఉంటుందండి. దానికి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏ ఒక్క కన్ఫర్మేషన్ ఏ ఒక్క ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడ్ అయితే తీసుకోము. ఇక్కడ 2-3 కన్ఫర్మేషన్స్ అయితే తీసుకుంటాము. ఇక్కడ నేను స్మూత్ మూవింగ్ యావరేజ్ని యాడ్ చేశానండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో చూస్తే స్మూత్ మూవింగ్ యావరేజ్ అనేది ఈ ఆర్ఎస్ఐ లైన్ అనేది పైకి వెళ్తూ కిందికి వెళ్తూ వస్తుంది. ఇక్కడ సెకండ్ టైం ఈ లైన్ని టచ్ చేసినాక మన ఈ స్మూత్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి మీదికి వెళ్ళింది. ఓకేనా. సెకండ్ టైం టచ్ చేసినాక అట్ ద సేమ్ టైం పైన చూసుకుంటే అంటే ఇక్కడ క్రాస్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటామా అంటే మనం ఎంట్రీ తీసుకోమండి. మనం పైన సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సూపర్ ట్రెండ్ ఏం చెప్తుందో చూద్దాము. సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే గ్రీన్కి మారిందో అప్పుడు మనము ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ సూపర్ ట్రెండ్లో ఉన్న ఒక సీక్రెట్ ఏంటంటే సూపర్ ట్రెండ్ లైన్ ఫార్మ్ కాగానే అది 45 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్యలో మనకి చూపించాలండి. అంటే ఇట్లా క్రాస్లో చూపించాలి. ఇట్లా పైకి వెళ్తున్నట్టు చూపించాలి. ఇక్కడ చూశారు కదా, ఇట్లా వెళ్తున్నట్టు చూపించాలన్నమాట సూపర్ ట్రెండ్. అప్పుడే మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో సూపర్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది, కాకపోతే ఇక్కడ ఫ్లాట్గా ఉంది. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి అప్వర్డ్ ట్రెండ్ అనేది చూపిస్తుంది, ఆ పైకి చూపిస్తుంది సూపర్ ట్రెండ్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కానీ 23,152, ఇక్కడ 23,255, అంటే ఇక్కడ వరకు ఒక 100 పాయింట్స్ అయితే మనము క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూద్దాము. అసలు అక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చిందో, అసలు సూపర్ ట్రెండ్ ఏం చెప్పింది అనేది. ఇక్కడ చూసినట్టయితే కింద ఆర్ఎస్ఐ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ క్రాస్ అయినాక ఈ ఆర్ఎస్ఐ లైన్ అనేది రెడ్ లైన్ని క్రాస్ చేసి మీదికి వెళ్ళింది. రెడ్ లైన్ని క్రాస్ చేసి మీదికి వెళ్ళిందంటే వెంటనే మనం ట్రేడ్ తీసుకోము. పైన సూపర్ ట్రెండ్ని కూడా మనం చూస్తాం. సూపర్ ట్రెండ్ ఫామ్ అయింది. ఒక సూపర్ ట్రెండ్ కూడా మనకు అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. అంటే ఇది మంచి ట్రేడ్ తీసుకునే ఒక మంచి ఛాన్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఒక స్టాక్ మీద చూస్తాం. ఇది స్టాక్ అంటే మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పటిదాకా మనం చూసింది ఓన్లీ బుల్లిష్ డైవర్జెన్స్ అండి. అంటే నేను కొద్దిగా మీకు బిగినర్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఐడెంటిఫై అవ్వాలని నేను కొద్దిగా ఎగ్జాక్ట్గా ఉండేది చెప్తున్నాను. వెతికితే చాలా దొరుకుతాయి మనకి. ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో నుంచి నేను ఇక్కడికి ఒక ట్రెండ్ లైన్ గీశానండి. రెడ్ క్యాండిల్ యొక్క లో నుంచి ఈ పర్టికులర్ క్యాండిల్ యొక్క లోకి ఒక ట్రెండ్ లైన్ గీశాను. కింద ఆర్ఎస్ఐలో కూడా ఒక ట్రెండ్ లైన్ గీశానండి. ఈ లోకి ఈ పర్టికులర్ లోకి ట్రెండ్ లైన్ గీశాను. ఇప్పుడు ఇక్కడ మనము చూద్దాం. ఇక్కడ ఆర్ఎస్ఐ లైన్ అనేది సెకండ్ టైము లో చేసి మీదికి వెళ్ళినప్పుడు స్మూత్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది సెకండ్ టైం తర్వాత. ఓకేనా. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే నేనేం చెప్పాను మీకు సూపర్ ట్రెండ్ కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుందామని. కొద్దిసేపటి వెయిట్ చేసినాక ఇక్కడ సూపర్ ట్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి మనకి అప్వర్డ్ డైరెక్షన్లో చూపెట్టింది. అప్పుడు స్టాక్ ఎంత ఫాస్ట్గా మూవ్ అయిందో చూడండి. అంటే సూపర్ ట్రెండ్ ఎంత క్లోజ్ టు నియర్ బై 90 డిగ్రీస్ చూపిస్తుందో స్టాక్ అంతా పంప్ అవుతుంది పైకి. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ 1640 అంటే 1656 దాకా వెళ్ళింది. అంటే ఈ పర్టికులర్ స్టాక్ని మనము ఆప్షన్స్లో ట్రేడ్ చేసినట్టయితే మంచి మూమెంట్, ఇది మంచి డబ్బులు ఎర్న్ చేయొచ్చు ఇలాంటి ట్రేడ్స్లో. ఓకేనా. ఇప్పుడు
నేను ఒక బేరిష్ దాన్ని చూపిస్తాను. బేరిష్ డైవర్జెన్స్‌ని. మనం ఎప్పుడు మార్కెట్ మీదికి పోతదనే అనుకోవాలి. అంటే మనం ఎప్పుడు అట్లా పాజిటివ్ థింక్ చేయాలి. కానీ అది రివర్స్‌లో గూడా అవుతుంది. అంటే రివర్స్‌లో ట్రేడ్ చేసే అది గూడా నాలెడ్జ్ గూడా గెయిన్ చేసి ఉండాలి. ఎప్పుడు మార్కెట్ మీదికి వెళ్ళాలి అని అనుకుంటాము. కానీ వెళ్ళదది. అంటే బోత్ ద వేస్‌లో మనం బోత్ డైరెక్షన్‌లో మనం ట్రేడ్ చేయాలండి. చూపిస్తాను. అంటే దీంట్లో ఏందంటే బేరిష్ డైవర్జెన్స్‌లో ప్రైస్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వాలి. ఆర్ఎస్ఐ అనేది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వాలి. వేరే దాంట్లో టైటాన్. టైటాన్‌లో వెతికినప్పుడైతే ఇక్కడ చిన్నదే కానీ మీకు బాగా చూపిస్తాను. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్‌లో ఓపెనింగ్‌లోనే మార్కెట్ ఓపెనింగ్‌లోనే ఈ హై, ఈ హై మ్యాచ్ చేశాను ఒక ట్రెండ్ లైన్ గీసుకొని. ఇప్పుడు కింద ఆర్ఎస్ఐకి వస్తే ఈ హై, ఈ హైని మ్యాచ్ చేశాను. జాయిన్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ప్రైస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్ళింది. ఆర్ఎస్ఐ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్‌లో చూపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. హైస్ అండ్ లోస్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? ఈ హైని దాటి ఈ హైకి వెళ్ళింది. ఇక్కడ ఈ క్యాండిల్ హై వెళ్ళింది అనమాట. ఇక్కడ ఆర్ఎస్ఐ వచ్చేసి కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి టైంలో మనము ట్రేడ్ తీసుకోవచ్చా చూద్దాం. ఇక్కడ ఆర్ఎస్ఐ లైన్ అనేది స్మూత్ లైన్ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. అట్ ద సేమ్ టైం సూపర్ ట్రెండ్ కూడా ఇమ్మీడియట్ గా మనకి రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ లో మనం ట్రేడ్ తీసుకున్నా కానీ ఇప్పుడు 3390 అన్నా కానీ మనకు మంచి మూమెంట్ అనేది క్యాప్చర్ అయింది. ఇక్కడ దాకా మనం ట్రేడ్ తీసుకున్నా కానీ అంటే దాదాపు ఒక 47 పాయింట్స్ దాకా 45 పాయింట్స్ దాకా మనకి ట్రేడ్ అనేది దొరికిందండి. ఇదే ఆప్షన్స్ లో చేస్తే మంచి ప్రాఫిట్ అండి ఇది. ఇక్కడ కూడా చూడండి. ఓకే, లక్కీగా దొరికింది. ఇక్కడ ఒక హై. ఈ హైని బ్రేక్ చేసి ఈ హై చాలా పైకి వెళ్ళింది. ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా వచ్చేసి ఈ ఇక్కడ ఇది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పైన ప్రైస్ ఏమో హైగా చూపిస్తుంది అప్వర్డ్ డైరెక్షన్ లో, ఇక్కడ ఆర్ఎస్ ఏమో లోగా చూపిస్తుంది. ఓకేనా? ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ మనకి ట్రేడ్ ఏం కనబడట్లేదు. ఇది ఇంకొకటి ఈ ఓవర్ బాట్ జోన్ లో, ఈ ఓవర్ సోల్డ్ జోన్ లో మనం వెతుక్కుంటే మనకి ఈ బుల్లిష్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్ ఈజీగా ఐడెంటిఫై అవుతాయండి. ఆర్ఎస్ఐని చూసుకోవాలి. కింద కనబడ్డప్పుడు ఆర్ఎస్ఐ అపోర్డ్ డైరెక్షన్ లో ఉండాలి. బేరిష్ డైవర్జెన్స్ కూడా ఎతికినప్పుడు పైన చూసుకోవాలి. ఇంకొక స్టాక్ లో చూపిస్తాను. బజాజ్ బజాజ్ ఫిన్సర్వ్ అండి. ఇక్కడ చూసినట్టయితే నేను ఇప్పుడు బెరిష్ డైవర్జెన్స్ గురించి వెతికితే నేను ఇలా డౌన్వర్డ్ గా కనిపించే దాని గురించే వెతుకుతాను. ఇది ఆర్ఎస్ఐలో. అదే నేను పైన చూసినట్టయితే బెరీస్ గురించి అంటే ప్రైస్ పైకి వెళ్ళే దాని గురించే వెతుకుతాను నేను. ఇదే లాస్ట్ అండి, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది. టైం ఎక్కువ అవుతుంది.
ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ట్రెండ్ లైన్ గీశానండి. ప్రైస్ హై చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ కింద దీన్ని కూడా చూద్దాము. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా కొద్దిగా డౌన్ ట్రెండ్లోకి కనిపిస్తుంది, డౌన్వర్డ్ సైడ్ మూవ్ అయినట్టు. ఇక్కడ ఇప్పుడు కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ చేసి కిందకి వెళ్ళింది. ఇంకొక కన్ఫర్మేషన్ ఏం తీసుకుంటాం అంటే సూపర్ ట్రెండ్ చూద్దాం. సూపర్ ట్రెండ్ కూడా మనకి ఇమీడియట్గా సూపర్ ట్రెండ్ ఫార్మ్ అయింది బెరీస్లోకి. కాకపోతే మనకు అది డౌన్వర్డ్ ట్రెండ్ అనేది చూపించలేదు, ఇలా కిందకి చూపించాలండి. ఇక్కడ చూపించింది. మనం ఈ పర్టికులర్ పాయింట్లో మనం ట్రేడ్ తీసుకున్నా కానీ, మనము 1700లో ట్రేడ్ తీసుకున్నా కానీ మనకి ఇది మనం ఇక్కడ వదిలేసిన మనకి ఇప్పుడు 1680 ఇక్కడ మనం ఎగ్జిట్ అయినా కానీ 20 పాయింట్స్ అండి. ఆప్షన్స్లో బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి 500 లాట్ అండి. ఆప్షన్స్లో మంచి డబ్బులు అండి ఇది. అంటే ఇంతే అండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ట్రై చేస్తే మనకి ఈ బుల్లిష్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్ అనేది మనకి ఫార్మ్ అవుతుంది. ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ ఎంత అంటే ఆల్మోస్ట్ 80% అండి. 80 to 90%. మనకి ఏ ఒక్క డైవర్జెన్స్ కూడా మనకి కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే మనకి లాసే లేదు. ఇక్కడ ఫైనల్గా ఇంకొక స్టాక్ ఎత్తుకుదామండి. సిప్లాలో చూస్తాము. ఇక్కడ చూడండి మంచి ఎగ్జాంపుల్. ఎక్కినట్టయితే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో నేను ఒక లోస్ మిక్స్ చేసి కంబైన్ చేసి ఒక ట్రెండ్ లైన్ గీశానండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీశానండి. ఇప్పుడు ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటామంటే ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే గీసుకున్నాము. ఇక్కడ వెంటనే ఇక్కడ ఈ ఆర్ఎస్ఐ లైన్ అనేది క్రాస్ చేసి కిందకు వచ్చి మళ్ళీ దాన్ని టచ్ చేసి ఆ రెడ్ లైన్ని టచ్ చేసి మీదకి వెళ్తా ఉంది. ఈ పర్టికులర్ పాయింట్లో చూస్తే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ మనము మూవింగ్ యావరేజ్ సూపర్ ట్రెండ్ని కూడా చూస్తామండి. ఇక్కడ సూపర్ ట్రెండ్ ఏం చేసిందంటే ఈ పర్టికులర్ పాయింట్లో రెడ్ సిగ్నల్ అనేది ఇచ్చింది. మన రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ వెంటనే మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోమండి. ఇక్కడ ఫ్లాట్ ఉంది. ఇక్కడ నుంచి సూపర్ ట్రెండ్ అనేది మనకు అప్వర్డ్ డైరెక్షన్ చూపించింది. ఈ పర్టికులర్ పాయింట్లో మనము ట్రేడ్ తీసుకున్నా కానీ 1427 ఇక్కడి నుంచి అది మనకి ఇక్కడ దాకా మంచి మూమెంట్ అయితే ఉందండి. అంటే ఇక్కడ మనకి 12 రూపీస్ మనకి ఒక ట్రేడ్ అయితే దొరికింది. ఇది కూడా ఆప్షన్స్లో మంచి ఇదే. ఆప్షన్స్లో నాకు తెలిసి దీని లాట్ సైజ్ వచ్చి 650 అని అనుకుంటున్నాను. 12 రూపీస్ అంటే మంచిగా మూమెంట్ అయితే వచ్చి డబ్బులు అయితే గెయిన్ చేయొచ్చు ఇక్కడ. సో ఇదండి బుల్లిష్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్ గురించి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను తప్పుంటే తెలుసుకుంటాను, తప్పని యాక్సెప్ట్ చేస్తాను. ఇంకో రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్కి సబ్స్క్రైబర్స్ తక్కువ అయిపోయారు, అసలు లేరు. మీ అందరు సపోర్ట్ కావాలి. ఈ వీడియో చూసినాక ఎర్లియర్ వీడియోస్ కూడా చూడండి. 2 డిఫరెంట్ టాపిక్స్ మీద చేశానండి. ఇండికేటర్సే, మంచి విన్నింగ్ రేట్ ఉన్న ఇండికేటర్స్ అవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక ఫ్రెండ్స్, మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మీరు ఎంత పెద్ద ప్రో ట్రేడర్ అయినా, ఎంత బిగినర్ అయినా స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకోండి. స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకుంటేనే మార్కెట్లో ఉంటారు. లేకుంటే మాత్రము మీ క్యాపిటల్ పోతుంది, మీరు లాస్లోకి వస్తారు, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.